ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి. మరి ఆయనకు ఒక నీతి, లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా? కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా? వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా? 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి. మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం. 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు. 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి, 5 లక్షలు మేము ఇస్తాం. 25 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు? ఇమ్మనండి, అక్కడే పెడదాం ఫార్మా విలేజ్. మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీ చుట్టాలే ఉన్నారు. నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఆడనే పెడదాం, ప్రజలకు మంచి చేద్దాం. మేమెందుకు వద్దంటాం? అక్కడ కొంతమంది మంత్రులు మరి వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు ఏదో బాంబులు వెళ్తాయి అది ఇదని. మరి క్యాబినెట్ కింద అయితే కింద బాంబులు వెళ్తాయో, క్యాబినెట్ విస్తరణ అయితే ఏమవుతుందో తెలియదు. కానీ ఇది ఒకటి మాత్రం పక్క, ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీలో పలుకుబడి లేదు, పరపతి లేదు, బిల్డప్ బాబాయ్ అంతా ఇక్కడనే ఉన్నాడు, పైన మాత్రం ఎవరు దేక్తలేడంతది. ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే సంవత్సరం పాటు 6 మంత్రులు ఖాళీగా ఉంటాయండి. నాకు అర్థం కాదు, ఇంత ఘోరమా? కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, ఇంత అగాధం విడిచిపెడతారు. ఇక మున్సిపల్ శాఖకు ఆయనే ఉన్నాడు, ఎందుకున్నాడో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు.